జై శ్రీరామ్. తిరుమల దేవాలయంలో క్రైస్తవులు వచ్చి ఆక్రమించినారనేసి ఆ మధ్యన కొంతకాలం ఏడ్చినారు వీళ్ళు, మన హిందువులు. నిజానికి తిరుమలని ఆక్రమించింది క్రైస్తవులు కాదు, స్మార్తులు ఆక్రమించినారు తిరుమలని. అందుకే ఇప్పుడు క్రైస్తవులు ఒకవేళ తిరుమలను ఆక్రమించుంటే క్రైస్తవులు మన శాస్త్రాల్లో వేలు పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మన శాస్త్రాల గురించి. అదే వీళ్ళు సంస్కృతం నేర్చుకున్నారు కదా కొంచెం అట్లా ఇట్లా, వీళ్ళే మన శాస్త్రాలలో స్థల పురాణాలలో వేలు పెట్టి వీళ్ళు వాటిల్లో కల్పిత కట్టుకథలు చేర్చి పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ ఉండేది వీళ్ళే. సాంప్రదాయ ద్రోహులు వీళ్ళే, ఈ అడ్డబొట్ల స్మార్తులలో. వీళ్ళు తిరుమలని ఆల్రెడీ ఆక్రమించేసినారు, సర్వనాశనం చేసి పెట్టినారు. ఇప్పుడు భద్రాచలం మీద వీళ్ళ కన్నుబడింది. అందుకే ఇప్పుడు తిరుమలలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా వెంకట ప్లస్ ఈశ్వర వెంకటేశ్వర అయ్యింది. అందుకే అది స్మార్త దేవాలయం అనేలాగా వీళ్ళ ఉద్దేశం అదే. అదేవిధంగానే ఈ గరికపాటి చాగంటి వీళ్ళు కూడా భద్రాచలం దేవాలయంలో ఆడ రాముడు రామనారాయణ అనేసి రాముడిని అనకూడదు, ఆడుండేది శివరాముడు అనేసి ప్రవచనాలు అంతా చెప్పిండారు కదా. అది పూర్తిగా గరికపాటి అయితే డైరెక్ట్గానే చెప్పేసినాడు వీడియోల్లో. అది పూర్తిగా భద్రాచలం వైష్ణవ దేవాలయం కాదు, ఏది కాదు, అది పూర్తిగా స్మార్త సాంప్రదాయానికి సంబంధించిన దేవాలయం, స్మార్తులకు ఇచ్చేయాలనేది వీళ్ళ ధోరణి. వీళ్ళ కన్నంతా వైష్ణవ దేవాలయాల మీదనే ఉంటుంది. వైష్ణవ దేవాలయాలని ఆక్రమించాలా, ఆడ స్మార్త క్షుద్ర పూజలు చేసి బిజినెస్ చేసి వీళ్ళ శాంతులు హోమాలు, వీళ్ళ దినాలు తద్దినాలు, వీళ్ళ పిండాకుళ్ళు చేసి డబ్బు దొబ్బాలా, ఇదే వీళ్ళ ఉద్దేశము ఈ స్మార్తులది. తెలుసుకోండి. ఈ విధంగానే రామాలయాలంతా ఆక్రమించి ఆ ఆలయాల్లో లింగాలను పెట్టి రామలింగేశ్వరాలయం అనేసి మార్చేసినారు పూర్తిగా భారతదేశంలో. రాముడిని వాల్మీకి వారి రామాయణంలో ఎక్కడైనా రామలింగేశ్వరుడు అనేసి ఉండదా పేరు? లేదు కదా. మళ్ళీ ఎట్లా పెడతారు మీరు? నేను గత ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను. బ్రహ్మలింగేశ్వరాలయం అంట, అర్జునలింగేశ్వరాలయం, భీమలింగేశ్వరాలయం, ఎన్ని ఆలయాలు అంతా, అన్నిటికీ లింగేశ్వరుడు తగిలిచ్చి పెంట చేసి బూతు చేసి పెట్టినారు సనాతన సమాజాన్ని, సనాతన దేవాలయాల్ని. ఇది సర్వసామాన్య ప్రజలు తెలుసుకోండి అనేదే నేను గత ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. అనవసరంగా బూతు కామెంట్లు రాస్తే ఒక్క పావలా పైసా ప్రయోజనం కూడా లేదు. తెలుసుకోండి, సర్వసామాన్య ప్రజలు తెలుసుకోండి.